ఇప్పటి నుంచి మేమే ఉన్నాం, మాకే కావాలని ఒకరు, మాది తూకం ఎక్కువ ఉంది, మాకాడ ఎక్కువ సంచులు ఉన్నాయని చెప్పి మరొకరు. నందికొట్కూరులో ఇట్లా కొట్టుకుంటా తెలుగుదేశం పార్టీని ఇప్పటికే దాదాపుగా కనుమరుగు చేసే పరిస్థితికి తీసుకొని వచ్చినారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ రోజు వేలంపాట వేస్తున్నారు. వేలంపాట అనే పదానికి మీకు అందరికి అర్థం లేదు. 10 రూపాయల కాడికి నూరు పెట్టారు. పక్కన అంటాడు 11 అంటాడు, ఆ పక్కన అంటాడు 12 అంటాడు, ఈ పక్కన అంటాడు 13 అంటాడు. ఎప్పుడు రేపు బాధలకి ఏదైనా లాభం వేలంపాట జరిగే పద్ధతి ఇది. కానీ తెలుగుదేశం పార్టీలో వేలంపాట ఎలా జరుగుతుందరా అంటే, రేపు 50 కోట్లు ఇస్తే వాడిని టికెట్ ఇచ్చేస్తామంట. ఎవరు రావడం లేదు. మీరు వెంటనే దాన్ని కొంచెం తగ్గియండి 30కి రా, మళ్ళీ 30కి పెట్టి రేపు 30 ఎవరు ఇస్తే వాళ్ళకి ఇచ్చేస్తాం టికెట్ అంటే మళ్ళీ దానికి కూడా ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. కూడా ఏ ముందు కూడా లాస్ట్ ఫ్రీ ఇస్తాం కానీ వైసీపీ నుంచి ఎవరైనా వస్తారేమో చూడండి, వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పి ఆ బాబతిలోనే మన 4 ఎంపీలు తీసుకొని వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. అంటే వాళ్ళకు అభ్యర్థులు లేక, అభ్యర్థులు దొరకక, ఆసక్తి చూపే వాళ్ళు లేక, లాస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా అసమ్మతులు ఉంటేనో, వైసీపీ వాళ్ళు వద్దనుకుంటేనో, మేము వద్దనుకునే వాళ్ళను తీసుకొని టికెట్లు ఇచ్చే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిరా అంటే, ఒక మంచి ఎలక్షన్ చూస్తామేమో అనే ఉద్దేశం మాకు కూడా మొన్నటిగా కొనింది. ఎప్పుడైతే 3 పార్టీలు కలిసి గుర్తు పెట్టుకున్నారో, మేము కూడా ఒక 130, 120, 130 స్థానాలతో గవర్నమెంట్ ఫామ్ చేస్తామని అనుకునే వాళ్ళు. జగన్ సార్ ఈనాడు వై నాట్ 175 అనే దాన్ని చేరుకోబోతున్నాం అనే దానికి మొన్న జరిగిన పొత్తే ఒక సాక్ష్యం. ఎందుకంటే కానీ మన రాష్ట్రంలో బీజేపీ పార్టీకి 2019లో పడిన ఓటింగ్ బీజేపీ వాళ్ళకు పడింది కేవలం 0.85% శాతం ఓట్లు అయితే, ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు 6 ఎంపీ సీట్లు, 6 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం వెనుక పక్క కారణం ఏంది? బలమైన పార్టీకి నువ్వు టికెట్లు ఇచ్చినావంటే, పొత్తులో భాగం కలుపుకునేవంటే ఒక అర్థం, ఒక అందం. 0.85% శాతం ఓట్లుండే బీజేపీ తోటి మీరు పొత్తు పెట్టుకోవడమే కాకుండా 6 పార్లమెంట్ స్థానాలు ఇచ్చినారంటే దాని వెనుక పక్క కారణం ఏంది? రేపు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లోనో, ఫైబర్ నెట్ స్కామ్ లోనో, ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ లోనో, ఇసుక పాలసీల విషయంలోనో, ఇన్కమ్ ట్యాక్స్ దాడుల విషయంలోనో రేపు చంద్రబాబు నాయుడు అండ్ 4 టీమ్ ని ఎక్కడ ఎక్కపై లోపల మారేస్తారో, కనీసం మోడీ అండ ఉంటే, బీజేపీ నాయకులు అండ ఉంటే ఈ కేసుల నుండి తప్పించుకోవచ్చని ఒకటే ఒక ఉద్దేశంతో నీ పార్టీని, నీ కార్యకర్తల భవిష్యత్తును తాకట్టు పెట్టి గాలికి వదిలేసి మోడీ తోటి, బీజేపీ తోటి కలిసిన మాట వాస్తవం కాదా?